ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. నవంబరు 7వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. దయచేసి గమనించండి, ఈ నెల 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు డైలీ బ్రెడ్ పరిచర్య అందించడం లేదు. ఎందుకంటే నేను ఏకాంత ప్రార్థనకు వెళుతున్న సందర్భంలో డైలీ బ్రెడ్ పరిచర్యను అందించడం లేదు. ఈ విషయాన్ని గమనించండి. మంచిది, మనం ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాల నుండి ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకే డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూరు మండలం. ఈ చిల్పూరు మండలంలో మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకోనండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 12 గ్రామాల ప్రజల కొరకు, ముఖ్యంగా ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదుల రక్షణ కొరకై ప్రార్థించడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు ప్రభు. అందుని బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలి ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా సహాయం దయచేయండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసుల కొరకు, వారి సేవ పరిచర్య కొరకు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తూ వారందరిపై మీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యను ప్రతిరోజు ఎంతో ఆసక్తితో వింటున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకాసు వార్త 9వ అధ్యాయము 56వ మాట నుండి 58వ మాట వరకు మనం చదివినట్లుగైతే, అంతటా వారు మరి ఒక గ్రామానికి వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని మనుష్య కుమారునికి తల వాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన శిష్య బృందం కలిసి యెరూషలేము ఆయా పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే ఆయన పరలోకమునకు చేర్చబడు దినములు
పరిపూర్ణమవుతున్నప్పుడు యెరూషలేము ఆ సమీప గ్రామాలలో ప్రభు అనేక ప్రాంతాలు సందర్శించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారు ఆ మార్గాన వెళుతున్నప్పుడు యేసు ప్రభుల వారిని ఒక వ్యక్తి అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట నేను వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఈరోజు ఇలాంటి వ్యక్తులే చాలామంది ప్రభుతోనే జీవిస్తామని, ప్రభు కొరకే జీవిస్తామని, ప్రభుతోనే నడుస్తామని మరి తీర్మానం తీసుకొని వెనుకకు వెళ్ళిపోతున్న వారిని సమాజంలో మనం చాలామందిని చూస్తున్నాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తి యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట నేను ఉంటానని, లేదా నీ వెంట నేను వస్తానని చెప్తున్నాను. అందుకు యేసు ప్రభు వారు అంటున్నారు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవగానే మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. అవునండి, మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు. ఎక్కడ స్థలము లేదు? మానవాళి హృదయంలో స్థలము లేదు. ఈరోజు చాలామంది యేసు ప్రభుని చేర్చుకోవడానికి కులంతోనూ జాతితోనూ అనవసరమైన వాటితోనూ ముడిపెడుతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలు గమనించండి, యేసు ప్రభు వారికి ఎక్కడ నివాస స్థలం ఉందంటే ఆయన రక్తం చేత కడగబడి ఎవరైతే నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో వారి అంతరంగ హృదయంలోనే ప్రభు నివసిస్తూ వస్తారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు నివాసం ఉండటానికి మన హృదయంలో, ప్రభు నివాసం ఉండటానికి మన కుటుంబంలో, ప్రభు నివాసం ఉండటానికి మన సంఘంలో, మన సమాజంలో ఆయనకు అవకాశాన్ని కల్పిద్దాం. అందుకే నిందారహితులముగా, నీతిమంతులముగా, యథార్థవంతులముగా, చెడు మార్గాలను విసర్జించిన వారంగా జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన సంగతులు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన తండ్రి యేసయ్య, మిమ్మల్ని వెంబడించడానికి, కడ వరకు వెంబడించడానికి మీ కృప చూపించండి. ఉదయకాల సమయంలో నాయనా, మీరే మా అంతరంగ హృదయాల్లో నివాసం ఉండునట్లుగా నీతి న్యాయములను, యథార్థతను, చెడుతనాన్ని విసర్జించి జీవించగలిగిన వారంగా మమ్మల్ని మలచండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.